అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి కూడా వీరిలో ఉన్నారు. ఇక ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్లు మాత్రమే ఉంటాయని అనుకోవద్దు, అంతకు మించి చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. కూటమి కుట్రలతో కర్నూలు జిల్లా జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి పరామర్శించారు. అక్రమ అరెస్టులపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు గంగుల బ్రిజేందర్ రెడ్డి. ఈరోజు వాళ్ళే దాడి చేసి ఎమ్మెల్యే గారి పైన మరొక 34 మంది పైన 27 మంది పైన ఒక కేసు, 43 మంది పైన ఇంకొక కేసు, దాదాపుగా 3 కేసులు నమోదు చేసి వీళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజులలో నేను చెప్పే మాట కాదు, ఎవరెవరైతే నిలుగుతున్నారో వాళ్ళకందరికీ చెప్తానా, 2 ఏళ్ళు మీ ఇష్టం, ఇంకా ఎన్ని కేసులు పెట్టుకుంటారో ఎన్ని దాడులు చేసుకుంటారో 2 ఏళ్ళు చేసుకోండి. కానీ అన్యాయంగా టీడీపీ వాళ్ళకన్నా ముఖ్యంగా అన్యాయంగా కేసులు పెట్టిన ఆఫీసర్లను మాత్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, సామాన్య ప్రజలను ఎవరైతే అవమానపరుస్తున్నారో, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారో, స్టేషన్కు పోవాలంటే కూడా భయానకరమైన వాతావరణాన్ని మీరు సృష్టిస్తున్నారు. అటువంటి అధికారులకు చాలా సూటిగా స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా ఎంక్వైరీలు ఫేస్ చేయాల్సిందే. ఏ రకంగా అయితే ఈరోజు మేము కేసులు అనుభవిస్తున్నామో, మీ పైన సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్లు అని అనుకుంటారేమో, అది కానే కాదు. మీరు కూడా ఖచ్చితంగా కేసులు ఫేస్ చేయాల్సిందే, ఈ జైలును చూడాల్సిందే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వీళ్ళపైన ఎమ్మెల్యే గారి మీద దాడి చేసి ఎమ్మెల్యే సోదరుడికి కూడా చేయిరిగినా ఇప్పటివరకు దాని మీద ఎటువంటి కేసు కట్టకుండా ఎవరైతే వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడానికి వెళ్ళారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు దాదాపు 24 మంది 27 మంది ఈరోజు అభాగ్యులని లోపల పెట్టడం జరిగింది. నిర్దోషులు, ఎటువంటి సంబంధం లేని వాళ్ళు, అంటే ఏం జరుగుతుందో అని గ్రామంలో చూడ్డానికి వచ్చిన వాళ్ళని కూడా ఈరోజు కేసులో ముద్దాయిల్ని చేసి 24 మందిని 27 మందిని లోపల పెట్టడం జరిగింది. అది కాకుండా ఇంకో కేసులో 43 మందిని పెట్టడం జరిగింది. అంటే ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం, ఏం చేయాలనుకుంటుంది? టోటల్గా పోలీస్ ఫెయిల్యూర్. అంటే రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేనే మేము ఈ రకంగా చేయగలిగినాము కాబట్టి మీరు ఎంత అని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే ముందరికి రావాలని ఉత్సాహంగా ఉన్నారో వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళని భయపెట్టడానికి చేసే ప్రయత్నమే తప్పితే ఇంకోటి లేదు దీంట్లో అని చెప్పి మనం స్పష్టంగా గమనించాలి. ఇట్లాంటి చర్యలకి ఎవ్వరు కూడా భయపడరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.